జై శ్రీమన్నారాయణ. జై శ్రీమాత్రే నమః. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళకి ఎటువంటి సమస్యలకైనా ఉచిత జ్యోతిష సలహాలు చెప్పబడును. కుంభరాశి వారికి 2026 సంవత్సరంలో ముఖ్యంగా ఏప్రిల్ 23, 24, 25, 26 ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక అసాధారణమైన మలుపు తీసుకురాబోతున్నాయి. మీరు కలలో కూడా ఊహించని సంఘటనలు ఈ సమయంలో జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు, నిరాశలు, ఎదురుచూసిన ఫలితాలు ఇవన్నీ ఒక్కసారిగా మారిపోతున్నాయనే అనుభూతి మీకు కలగచ్చు. ఈ రోజుల్లో జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా ఒక పెద్ద సంకేతంగా మారవచ్చు. కొంతమందికి ఇది అదృష్టం తెరుచుకునే సమయమైతే మరికొంతమందికి ఇది ఒక హెచ్చరికగా కూడా మారవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు కలిసే వ్యక్తులు, మీరు వినే మాటలు ఇవన్నీ మీ భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. అందుకే ఈ వీడియోను సాధారణంగా చూడకండి. చుట్టూ ఎవరూ లేని ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని వినండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉన్నాయి. మీరు ఇప్పటివరకు గమనించని కొన్ని నిజాలు ఇప్పుడు మీకు అర్థమవుతాయి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి ముఖ్యమైన జ్యోతిష్య ఫలితాలను మీరు మిస్ అవ్వరు. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. చివర్లో చెప్పే కొన్ని ముఖ్యమైన సూచనలు మీ జీవితాన్ని మార్చేలా ఉంటాయి. ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారాన్ని మీకు అందిస్తున్నాం, కాబట్టి శ్రద్ధగా వినండి. ఇప్పుడు కుంభరాశి వారికి ఈ 4 రోజుల్లో ఏమి జరగబోతోందో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి 2026 ఏప్రిల్ 23 నుండి 26 వరకు గ్రహస్థితులు చాలా ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ సమయంలో శనిగ్రహం మీ రాశిపై తన దృష్టిని నిలిపి ఉంచడం వల్ల గతంలో మీరు చేసిన కష్టాలకు ఫలితం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గురుగ్రహం అనుకూల స్థానంలో ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. రాహు, కేతు సంచారాలు కొంత మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. కానీ అదే సమయంలో మీలో కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలను అన్వేషించే తపనను కూడా పెంచుతాయి. ఈ 4 రోజులలో ముఖ్యంగా గ్రహాల శక్తి మీలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడానికి సహాయపడుతుంది. మీరు ఇప్పటివరకు వెనుకడుగు వేసిన విషయాల్లో ముందుకు రావాలని అనిపిస్తుంది. కొంతమంది కుంభరాశివారికి ఈ సమయంలో ఆధ్యాత్మిక ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది. దేవుని మీద నమ్మకం మరింత బలపడుతుంది. జీవితంలో ఏదో పెద్ద మార్పు జరగబోతోందని ఒక అంతరంగ భావన కలుగుతుంది. ఈ గ్రహస్థితి ప్రభావం వల్ల మీరు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు కూడా కనబడతాయి. గతంలో మీకు అడ్డుగా నిలిచిన పరిస్థితులు క్రమంగా తగ్గిపోతాయి. మీరు అనుకున్న పనులు ఆలస్యంగా అయినా పూర్తి అయ్యే దిశగా సాగుతాయి. ఇది ఒక మార్పు దశగా భావించాలి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ 23 ప్రత్యేకత. ఏప్రిల్ 23 తేదీ కుంభరాశివారికి ఒక ముఖ్యమైన ఆరంభంగా భావించవచ్చు. ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త ఆలోచనకు, కొత్త నిర్ణయానికి శ్రీకారం చుడుతుంది. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న విషయం ఈరోజు స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఒక సందేహం తొలగిపోతుంది. మీరు తీసుకునే నిర్ణయం మీకు అంతర్గతంగా సంతృప్తిని ఇస్తుంది. ఈరోజు మీరు ఎవరో ఒకరి ద్వారా ఒక ముఖ్యమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఆ సమాచారం మీ జీవితాన్ని మార్చేలా ఉంటుంది. కొంతమంది వారికి పాత పరిచయాలు మళ్లీ కలిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పరిచయాలు మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. మీరు గతంలో కోల్పోయిన అవకాశాన్ని తిరిగి పొందే అవకాశం కూడా ఉంది. ఈరోజు మీరు ఒంటరిగా ఉండి ఆలోచిస్తే మంచిది. మీ మనసు మీకు సరైన దారిని చూపిస్తుంది. ఇతరుల మాటల కంటే మీ అంతరంగ స్వరం వినడం ఈరోజు చాలా ముఖ్యమైనది. కొంతమంది వారికి ఆధ్యాత్మిక అనుభూతులు కలిగే అవకాశం ఉంది. దేవాలయ దర్శనం లేదా ప్రార్థన మీకు శాంతిని ఇస్తుంది. ఏప్రిల్ 25 ఆర్థిక మార్పులు. ఏప్రిల్ 25 తేదీ ఆర్థికంగా కీలకమైన మార్పులను తీసుకురావచ్చు. ఈ రోజు మీరు అనుకోని విధంగా డబ్బు సంబంధిత విషయాల్లో లాభాన్ని చూడవచ్చు.
మీరు పెట్టిన పెట్టుబడులు ఫలితం ఇవ్వడం ప్రారంభమవుతుంది. కొంతమంది వారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. అయితే ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఎవరినైనా నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. చిన్న తప్పు కూడా పెద్ద నష్టానికి దారితీసే అవకాశం ఉంది. మీరు ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం. ఈరోజు మీకు ఒక ఆర్థిక అవకాశాన్ని ఎవరో సూచించవచ్చు. అది నిజంగా మంచిదా కాదా అన్నది మీరు పరిశీలించాలి. త్వరగా నిర్ణయం తీసుకోవడం కన్నా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కొంతమంది వారికి పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇది మీకు ఉపశమనం ఇస్తుంది. ఏప్రిల్ 25 కెరీర్ టర్నింగ్ పాయింట్. ఏప్రిల్ 25 తేదీ మీ కెరీర్లో ఒక ముఖ్యమైన మలుపు తిప్పే రోజు. మీరు చేస్తున్న పనికి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. మీ పై అధికారులు లేదా సహచరులు మీ ప్రతిభను గుర్తిస్తారు. మీరు చేసిన కష్టం ఫలితం ఇవ్వడం ప్రారంభమవుతుంది. ఈరోజు మీరు ఒక కొత్త అవకాశాన్ని పొందవచ్చు. అది ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు లేదా కొత్త బాధ్యత కావచ్చు. మీరు తీసుకునే నిర్ణయం మీ కెరీర్ను కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. కొంతమంది వారికి ఉద్యోగ మార్పు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఈరోజు ధైర్యంగా ముందుకు రావాలి. మీలో ఉన్న నైపుణ్యాన్ని చూపించాలి. మీరు మీపై నమ్మకం పెంచుకుంటే పెద్ద విజయాలు సాధించగలరు. మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మీ ప్రతిభను అంగీకరించాల్సి వస్తుంది. ఈరోజు మీరు చేసే పని భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఏప్రిల్ 26 జీవిత మార్పు. ఏప్రిల్ 26 తేదీ కుంభరాశివారికి అత్యంత కీలకమైన రోజు. ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలకు ఒక ముగింపు రావచ్చు. ఒక కొత్త ఆరంభం మీ ముందుకు వస్తుంది. ఈ రోజు మీలో ఒక కొత్త ఆలోచన పుడుతుంది. మీరు మీ జీవితాన్ని కొత్తగా చూడడం ప్రారంభిస్తారు. కొంతమంది వారికి ఇది వ్యక్తిగత జీవితంలో మార్పులు తీసుకురావచ్చు. సంబంధాలు బలపడే అవకాశం ఉంది. పాత సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. తొందరపడి తీసుకున్న నిర్ణయం తరువాత పశ్చాత్తాపానికి దారితీసే అవకాశం ఉంది. కానీ సరైన నిర్ణయం తీసుకుంటే అది మీ జీవితాన్ని మంచి దిశలోకి తీసుకెళ్తుంది. ఈరోజు మీకు ఒక టర్నింగ్ పాయింట్గా నిలుస్తుంది. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో పెద్ద విజయాలు సాధించగలరు. గత కర్మల ప్రభావం. కుంభరాశివారికి ఈ కాలంలో గత కర్మల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మనం గతంలో చేసిన మంచి పనులు, చెడు పనులు అన్నీ కూడా ఒక సమయం వచ్చినప్పుడు ఫలితాల రూపంలో మన ముందుకు వస్తాయి. ఈ ఏప్రిల్ 23 నుండి 26 మధ్యకాలంలో మీరు అనుభవించే కొన్ని సంఘటనలు గతంలో మీరు చేసిన నిర్ణయాల ప్రతిఫలంగా ఉంటాయి. కొంతమంది వారికి ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎందుకంటే చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫలితం ఒక్కసారిగా మీ ముందుకు వస్తుంది. మీరు ఎప్పుడో చేసిన ఒక సహాయం ఇప్పుడు మీకు అనుకోని విధంగా తిరిగి వస్తుంది. అదేవిధంగా ఎవరినైనా అన్యాయం చేసినట్లయితే ఆ ప్రభావం కూడా మీ జీవితంలో కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా మీరు మీ ఆలోచనలను పరిశీలించాలి. మీ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. ఇది ఒక శుద్ధికాలంగా భావించవచ్చు. గత కర్మల ప్రభావం వల్ల కొంతమంది కుంభరాశివారికి ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ పరుగుతుంది. దేవుణ్ణి ఆశ్రయించాలనే భావన వస్తుంది. మీరు చేసే ప్రతి మంచి పని భవిష్యత్తులో మీకు రక్షణగా నిలుస్తుంది. అందుకే ఈ సమయంలో దానం, సేవ వంటి మంచి పనులు చేయడం చాలా మంచిది. ఇది మీ కర్మలను సంతులనం చేయడంలో సహాయపడుతుంది. కుటుంబ పరిస్థితులు. ఈ 4 రోజుల్లో కుటుంబ విషయాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కుంభరాశివారికి కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాలు ఈ సమయంలో పరీక్షకు లోనవుతాయి. కొంతమంది వారికి చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ముఖ్యంగా మాటలలో జాగ్రత్త అవసరం. మీరు అనుకోకుండా చెప్పిన మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు కూడా జరగవచ్చు. ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసికంగా శాంతిని ఇస్తుంది. మీరు కుటుంబాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. మీ బాధ్యతలు ఈ సమయంలో పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి రావచ్చు. మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు అందరి అభిప్రాయాలను గౌరవించాలి. పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఇది మీకు సరైన దారిని చూపిస్తుంది. ప్రేమ మరియు సంబంధాలు. ప్రేమ మరియు సంబంధాల విషయంలో ఈ కాలం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది.
కుంభరాశివారికి ఈ సమయంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీరు మీ మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచాలని అనిపిస్తుంది, కానీ కొంత జాగ్రత్త అవసరం. మీరు చెప్పే మాటలు, తీసుకునే నిర్ణయాలు సంబంధాలపై ప్రభావం చూపుతాయి. ఇప్పటికే ఒక సంబంధంలో ఉన్నవారికి కొంత అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. చిన్న విషయాలు పెద్దవిగా మారే పరిస్థితి ఉంటుంది. అందుకే సహనం చాలా ముఖ్యమైనది. మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మాట్లాడుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఇంకా ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ పరిచయం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి దారితీయవచ్చు. కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. మీరు ఆ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. ఈ సమయంలో నిజాయితీ, నమ్మకం చాలా ముఖ్యమైనవి. మీరు నిజంగా ఉంటే సంబంధాలు బలపడతాయి, లేకపోతే విభేదాలు పెరుగుతాయి. కాబట్టి ఈ రోజుల్లో మీ హృదయాన్ని సమతుల్యంగా ఉంచడం అవసరం. శత్రువులపై విజయం. కుంభరాశివారికి ఈ కాలంలో శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనిపిస్తుంది. మీకు వ్యతిరేకంగా ఉన్నవారు మీ బలాన్ని అర్థం చేసుకుంటారు. మీరు చూపించే ధైర్యం వారికొక సమాధానంగా అవుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడం అవసరం లేదు. మీరు మీ లక్ష్యంపై కేంద్రీకరిస్తే శత్రువులు స్వయంగా దూరమవుతారు. కొంతమంది వారికి ఒక ముఖ్యమైన విజయం లభించే అవకాశం ఉంది. అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే మీరు అహంకారానికి లోనవ్వకూడదు. విజయం వచ్చినప్పుడు కూడా వినయం అవసరం. మీరు మీ పనిని నిశ్శబ్దంగా కొనసాగిస్తే మరింత మంచి ఫలితాలు పొందగలరు. శత్రువులను ఎదుర్కొనేందుకు తెలివిగా వ్యవహరించడం ముఖ్యం. ఆవేశం వల్ల తీసుకున్న నిర్ణయాలు మీకు నష్టం కలిగించవచ్చు. ఆరోగ్య పరిస్థితి. ఆరోగ్య విషయాల్లో ఈ 4 రోజులు జాగ్రత్త అవసరం. కుంభరాశివారికి మానసిక ఒత్తిడి కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల అలసట, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. అందుకే మీరు మీ ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి. ప్రతిరోజూ సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆహారంలో జాగ్రత్త అవసరం. తక్కువగా బయట ఆహారం తీసుకోవడం మంచిది. శారీరక వ్యాయామం చేయడం వల్ల మీకు శక్తి పెరుగుతుంది. యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. కొంతమంది వారికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే మీరు మీ లక్ష్యాలను సాధించగలరు. ఈ సమయంలో మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించాలి. మీ ఆరోగ్యం మీకు అత్యంత విలువైన సంపదగా భావించాలి. ఆధ్యాత్మిక మార్గం. ఈ కాలంలో కుంభరాశి వారికి ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ గణనీయంగా పెరుగుతుంది. బయట ప్రపంచంలోని కలతల మధ్యలో మనసుకు శాంతి కావాలనే కోరిక బలపడుతుంది. మీరు ఒంటరిగా కొంత సమయం గడపాలని అనిపిస్తుంది. ఆ సమయం మీకు అంతరంగ స్వరాన్ని వినిపిస్తుంది. గతంలో అర్థం కాని కొన్ని విషయాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ప్రార్థన, ధ్యానం, జపం వంటి ఆచరణలు మీ మనసును స్థిరపరుస్తాయి. మీరు చేసే చిన్న పూజలు కూడా మీలో ఒక కొత్త విశ్వాసాన్ని నింపుతాయి. కొంతమంది వారికి దేవాలయ దర్శనం లేదా పుణ్యక్షేత్ర యాత్రకు అవకాశం రావచ్చు. ఆ అనుభవం మీలో ఒక మార్పును తీసుకువస్తుంది. జీవితాన్ని కేవలం సమస్యల సమాహారంగా కాకుండా ఒక ప్రయాణంగా చూడగల దృష్టి వస్తుంది. ఈ సమయంలో మీరు మంచి ఆలోచనలు చేయడం, ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీ ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవచ్చు. మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ ఆధ్యాత్మిక మార్గం మీకు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుంది. అనుకోని లాభాలు. ఏప్రిల్ 23 నుండి 26 మధ్యకాలంలో కుంభరాశివారికి అనుకోని లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించని విధంగా కొన్ని అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఒక చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్నివ్వగలదు. గతంలో మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభమవుతుంది. కొంతమంది వారికి పాత పెట్టుబడులు లాభాన్నివ్వవచ్చు. మరికొంతమందికి కొత్త ఆర్థిక మార్గాలు కనిపించవచ్చు. మీరు ఎప్పుడో మరిచిపోయిన ఒక అవకాశం ఇప్పుడు తిరిగి మీ ముందుకు రావచ్చు. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఈ లాభాలను మరింత పెంచుకోవచ్చు. అయితే ఈ లాభాల సమయంలో జాగ్రత్త కూడా అవసరం. అతి ఆశతో తీసుకునే నిర్ణయాలు మీకు నష్టం కలిగించవచ్చు. మీరు వచ్చిన అవకాశాలను పరిశీలించి, ఆలోచించి ముందుకు వెళ్ళాలి. స్థిరత్వం చాలా ముఖ్యం.
మీరు సమతుల్యంగా వ్యవహరిస్తే ఈ కాలం మీకు ఆర్థికంగా బలాన్నిస్తుంది. ఉద్యోగ అవకాశాలు. ఈ కాలంలో కుంభరాశివారికి ఉద్యోగ సంబంధిత విషయాల్లో మంచి మార్పులు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. ఇంటర్వ్యూలు, పరీక్షలు లేదా ప్రాజెక్టుల్లో మీరు విజయాన్ని సాధించే అవకాశముంది. మీ కష్టం గుర్తింపు పొందుతుంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు రావచ్చు. అది మీ సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటుంది. మీరు ఆ బాధ్యతలను ధైర్యంగా స్వీకరిస్తే మీ కెరియర్లో మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. కొంతమంది వారికి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల కూడా కనిపిస్తుంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అనుకూల సమయం. మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ముందుకు వెళ్తే మంచి అవకాశాలు దొరుకుతాయి. మీలో ఉన్న నమ్మకం చాలా ముఖ్యం. మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా ఉంచుకుంటే విజయాన్ని చేరుకోవచ్చు. ఈ సమయంలో మీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి. వ్యాపారం చేస్తున్న కుంభరాశివారికి ఈ కాలం అభివృద్ధి దిశగా తీసుకువెళుతుంది. మీరు చేస్తున్న వ్యాపారంలో కొత్త మార్పులు చెయ్యాలని అనిపిస్తుంది. ఆ మార్పులు మీకు మంచి ఫలితాలనిస్తాయి. మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు వ్యాపారాన్ని విస్తరించే దిశగా నడిపిస్తాయి. కొత్త కస్టమర్లు చేరే అవకాశముంది. మీరు అందించే సేవలు లేదా ఉత్పత్తులకు మంచి డిమాండ్ పెరుగుతుంది. మీరు మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు వెళితే మరింత లాభం పొందగలరు. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా మంచి పురోగతి కనిపిస్తుంది. అయితే వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మీరు ప్రతి అడుగును జాగ్రత్తగా వేయాలి. ఖర్చులను నియంత్రించాలి. లాభాలను సరిగ్గా వినియోగించుకోవాలి. మీరు స్థిరంగా ముందుకు వెళితే ఈ కాలం మీ వ్యాపారానికి ఒక బలమైన పునాది అవుతుంది. విదేశీ అవకాశాలు. కుంభరాశివారికి ఈ సమయంలో విదేశీ సంబంధిత అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది వారికి విదేశాలకు వెళ్లే అవకాశం రావచ్చు. అది ఉద్యోగం, విద్య లేదా వ్యాపారం కోసం కావచ్చు. మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న విషయం ఇప్పుడు సఫలం కావచ్చు. విదేశీ సంస్థలతో సంబంధాలు ఏర్పడే అవకాశముంది. మీ పనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావచ్చు. ఇది మీ కెరియర్కు ఒక కొత్త దిశనిస్తుంది. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో పెద్ద స్థాయికి చేరుకోవచ్చు. అయితే ఈ అవకాశాల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఆఫర్ను పూర్తిగా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు వల్ల సమస్యలు రావచ్చు. మీరు సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే ఈ కాలం మీకు ప్రపంచాన్ని చూపించే అవకాశమిస్తుంది. మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్తుంది. గుప్తశత్రువులు. ఈ కాలంలో కుంభరాశివారికి గుప్తశత్రువుల ప్రభావం కొంతవరకు కనిపించే అవకాశం ఉంది. మీ ఎదుగుదలను చూసి బయటికి స్నేహంగా కనిపిస్తూ లోపల అసూయతో ఉన్నవారు ఉండవచ్చు. వారు నేరుగా ఎదురు రాకపోయినా మీ పనిలో చిన్న చిన్న అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలు, ప్రణాళికలు అందరితో పంచుకోవడం మంచిది కాదు. మీరు నమ్మే వ్యక్తులనే ఎంచుకొని మాట్లాడాలి. కార్యాలయంలో లేదా వ్యాపారంలో ముఖ్యమైన సమాచారం బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. ఎవరి మాటలు వినాలి, ఎవరి మాటలు పట్టించుకోవద్దో మీరు తెలుసుకోవాలి. అయితే భయపడాల్సిన అవసరం లేదు. మీ ధైర్యం, మీ స్పష్టత మీకు రక్షణగా నిలుస్తాయి. మీరు నిజాయితీగా మీ పని చేస్తే ఎవరూ మీకు పెద్ద నష్టం చెయ్యలేరు. ఈ సమయంలో మీ నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం ద్వారా గుప్తశత్రువులను సులభంగా ఎదుర్కొనగలరు. మానసిక స్థితి. ఈ రోజుల్లో కుంభరాశివారి మానసిక స్థితి కొంత మార్పులను అనుభవిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు, మరికొన్ని సందర్భాల్లో నిరుత్సాహంగా అనిపించవచ్చు. ఇది గ్రహస్థితుల ప్రభావం వల్ల జరుగుతుంది. మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీరు మీ ఆలోచనలను నియంత్రించడం చాలా ముఖ్యం. ప్రతి విషయం మీద అధికంగా ఆలోచించడం తగ్గించాలి. మీరు మీకు ఇష్టమైన పనులు చేయడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. సంగీతం వినడం, ధ్యానం చేయడం, ప్రకృతిలో కొంత సమయం గడపడం వంటి విషయాలు మీకు సహాయపడతాయి. మీరు మీలోని భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మానసికంగా బలంగా మారగలరు. ఇతరులతో పోల్చుకోవడం తగ్గించాలి. మీ ప్రయాణం మీది, మీ వేగం మీది అన్న విషయం గుర్తుంచుకోవాలి. మీరు మీ మనస్సును స్థిరంగా ఉంచగలిగితే ఈ కాలం మీకు మంచి మార్పులను తీసుకురాగలదు. దైవానుగ్రహం. ఈ కాలంలో కుంభరాశివారికి దైవానుగ్రహం బలంగా కనిపిస్తుంది.
మీరు ఎదుర్కొంటున్న సమస్యల్లో కొన్నింటికి అనుకోని విధంగా పరిష్కారాలు లభిస్తాయి. మీరు చేసిన ప్రార్థనలు ఫలితమివ్వడం ప్రారంభమవుతుంది. దేవుడి మీద మీ నమ్మకం మరింత బలపడుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఎదుర్కొనే సంఘటనలు యాదృచ్ఛికంగా అనిపించినా అవి దైవకృప వల్లనే జరుగుతున్నాయని మీరు అర్థం చేసుకుంటారు. మీకు సరైన సమయంలో సరైన వ్యక్తులు సహాయం చేసే అవకాశం ఉంది. ఇది మీకు ఒక రక్షణలా పనిచేస్తుంది. మీరు ఈ సమయంలో దేవుడి స్మరణలో ఉండటం, మంచి ఆలోచనలు చేయడం ద్వారా ఈ అనుగ్రహాన్ని మరింత పెంచుకోవచ్చు. మీ మనస్సు ఎంత పవిత్రంగా ఉంటే అంతగా దైవానుగ్రహం మీపై ఉంటుంది. మీరు కృతజ్ఞతతో జీవిస్తే జీవితంలో మరింత మంచి ఫలితాలు పొందగలరు. చేయాల్సిన పరిహారాలు. ఈ 4 రోజుల్లో కుంభరాశివారు కొన్ని పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందగలరు. ప్రతి ఉదయం సూర్యుడికి నమస్కారం చేయడం మీకు శక్తినిస్తుంది. గుడిలో దీపం వెలిగించడం ద్వారా మీలోని నెగటివ్ శక్తులు తగ్గుతాయి. పసుపు లేదా ధాన్యం దానం చేయడం ద్వారా మీ కర్మలు సమతుల్యమవుతాయి. మీరు ప్రతిరోజూ ఒక మంత్రాన్ని జపించడం కూడా చాలా మంచిది. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. మీరు వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయాలి. ఇది మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకొస్తుంది. మీరు ఈ పరిహారాలను విశ్వాసంతో పాటిస్తే మీకు ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయి. మీలో ఒక కొత్త శక్తి వస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు సాగగలరు. ఈ చిన్న చిన్న ఆచరణలు మీ జీవితాన్ని పెద్దగా మార్చగలవు. జీవితాన్ని మార్చే రహస్య సూచన. ఈ కాలంలో కుంభరాశివారికి ఒక ముఖ్యమైన రహస్య సూచన ఉంది. అది మీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎలా ఆలోచిస్తే మీ జీవితం కూడా అలా మారుతుంది. మీరు నెగటివ్గా ఆలోచిస్తే సమస్యలు పెరుగుతాయి. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే అవకాశాలు పెరుగుతాయి. మీరు మీపై నమ్మకం ఉంచాలి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని నిర్మిస్తాయి. ఇతరుల మాటల ప్రభావంలో కాకుండా మీ అంతరంగాన్ని వినాలి. మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా ఉంచుకుని ముందుకు వెళితే ఏదైనా సాధించగలరు. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపుతుంది. అందుకే ప్రతి నిర్ణయం ముందు ఆలోచించాలి. మీరు ధైర్యంగా, విశ్వాసంతో ముందుకు సాగితే మీ జీవితం నిజంగా మారుతుంది. మీరు కోరుకున్న విజయాన్ని సాధించగలరు. ఇప్పటివరకు మీరు వినిన ప్రతి విషయం కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో జరిగే మార్పుల గురించి ఒక స్పష్టమైన దిశను చూపించింది. ఈ సమాచారాన్ని కేవలం వినడం మాత్రమే కాదు, దాన్ని అర్థం చేసుకొని మీ జీవితంలో అమలు చేయడం చాలా ముఖ్యమైనది. మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కాబట్టి ప్రతి అడుగు ఆలోచించి వెయ్యండి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు వృధా కావు. ప్రతి అనుభవం మిన్ను మరింత బలంగా తయారుచేసింది. ఇప్పుడు మీ ముందుకు వస్తున్న ఈ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు కోరుకున్న జీవితం వైపు ముందుకు సాగగలరు. మీలోనన్న నమ్మకం, మీలోన్న శక్తి మీకు మార్గం చూపిస్తుంది. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన సమాచారాన్ని మరింతమందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య ఫలితాలను మీరు మిస్ అవ్వరు. ముఖ్యంగా ఈ వీడియోని పూర్తి వరకు విన్నందుకు మీకు ధన్యవాదాలు. మీ జీవితంలో మంచి మార్పులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడూ సంతోషంగా, విజయవంతంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఈ మంత్రాన్ని జపించండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియై నమః. మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో సిరి సంపదలు నింపాలి. మీ జీవితంలో ఆనందం నిండాలి.